మాత్రే నమః. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. మన 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి చాలా ఆతృతంగా, చాలా అద్భుతంగా, ఇంకా మీదట ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు 8వ ఎపిసోడు. గత ఎపిసోడ్లో ఆనంద్ కుమారు ప్రశ్నలకి జవాబు చెప్పడానికి రావడము, శోభ వెళ్ళడము, అది చూసి చింతామణికి వచ్చి బావ ఆనంద్ కుమారుడు వచ్చాడని చెప్పడం, తనేమో ఏడుస్తూ బైరాగినేమో అడుగుతుందన్నమాట. స్వామి మొట్టమొదటి వచ్చాడు కదా, ఈయన నాకు మేనమావ కొడుకు, కాబట్టి మీరు ఒకవేళ ప్రశ్నలకి జవాబులు చెప్పకపోతే మీరు దయతలిచి ప్రాణభిక్ష పెట్టండి. నేను పెళ్లి చేసుకోలేదు సరికదా, ఆయన్ని నా కర్వాలానికి బలి చేయలేను, నేను ఆ రక్త ఆ హింసాకాండాన్ని చూడలేను అని చింతామణి బైరాగిని వేడుకుంటుంది. అయినా ఆయన, నీకు మొదటే చెప్పాను కదా, నేను ఇలాంటి బలహీనమైన హృదయంతో నువ్వు చేస్తావని నేను అనుకోవటం లేదు. ఒకసారి దీక్షా కంకణం కట్టుకున్నావు నువ్వు. ఒకసారి తన పర అనే భేదం లేకుండా ఎవ్వరు వచ్చినా సరే ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతే వాళ్ళ శిరస్సు ఖండించాల్సిందేను. అలాంటప్పుడు ఒక నియమము అది లేనప్పుడు ముందే నువ్వు నేను చేయలేను అని ఈ క్రతువని నువ్వే ముందే మానేయాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా నువ్వు చేస్తానని నాకు మాట ఇచ్చావు, ప్రమాణ వాక్యాలు పలికేవు. ఇప్పుడు ఇంత బేలగా తయారవుతున్నావా అంటే మన వాళ్ళైతే ఒకటి, పరాయి వాళ్ళైతే ఒకటేనా అని తను ఇంకా ఒప్పుకోడు. ఇంకా చేసేది లేకుండా ఒకసారి తను ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకుని, సరే నేను గురువాజ్ఞ మేరను, నా హృదయం ఇప్పుడు కఠిన పాషాణం అయిపోయింది. శోభ వెళ్ళి త్వరగా రాజకుమారుని లోపలికి ప్రవేశపెట్టు అని ఆవేశంతో అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయి తనకు ఎక్కడైతే తన కూర్చున్న తన ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయి ప్రశ్నలు అడగడానికి సంసిద్ధురాలై ఉంటుంది. వేష్, నువ్వు ఇప్పుడు నిజమైన వ్రతదీక్షాపరురాలు అంటూ బాలమహర్షి కూడా తనకి ఎక్కడైతే నిర్ణయించబడిన స్థలం ఉందో అక్కడ కూర్చుంటాడనమాట. మరి కొంచెం సేపులో రాజకుమారుడు వచ్చి వేదికపై, అంటే ఆనంద్ కుమార్ వచ్చి ఆ వేదిక మీద నిలిచాడు. ఆ విషయం శోభ తెరలోకి వచ్చి చింతామణికి చెప్తుందన్నమాట. ఆనంద్ కుమారుడు వచ్చాడు, అవతల తెర వెనకాతలు ఉన్నాడు, ప్రశ్నలు జవాబు చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని చెప్తుంది. ఇంక తను గుండెలు గబ కొట్టుకుంటాయన్నమాట చింతామణికి. ఆమె తెరలో ఉండి రాజకుమారుని సంబోధిస్తున్నమాట ఇలాగా. ఓ రాజకుమార్ అంటే, చింతామణి నీ పేరంటే ఆనంద్ కుమార్ అంటాడు. నీ నివాసం అంటే మేము బిల్వనగరం నుంచి వచ్చాము. మీ తండ్రి పేరంటే ధర్మపాలుడు మహారాజు. నా నిబంధనలను నువ్వు తెలుసుకునే వచ్చావు కదా అంటే, అన్నీ తెలుసు అని ఆనంద్ కుమార్ చెప్తాడనమాట. ఒకవేళ నా ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు నీ శిరస్సు నిర్దాక్షిణ్యంగా ఖండించబడుతుంది, అందుకు సంసిద్ధంగా ఉన్నావా అని అడుగుతుంది. నేను అందుకు సంసిద్ధంగా అన్నీ తెలుసుకుని అన్నిటికీ నేను సంసిద్ధంగా ఉండే వచ్చాను. అప్పుడు చెప్తుందన్నమాట, వెర్రివాడ, బ్రతుకుపై తీపి వదిలి ఇంత అవివేకంగా ప్రవర్తించడం నీకు మంచిది కాదు. నా ప్రశ్నలు చాలా కష్టమైనవి. నువ్వు నాకు ఆత్మీయుడు కాబట్టి నీకు నేను హితవు చెప్తున్నాను. వ్రత నియమాన్ని తిరస్కరించి కూడా నేను చెప్తున్నాను. అయినా సాహసం చేస్తున్నాను. ఇతరులకైతే నేను ఇలా చెప్పను. నువ్వు నా మేనమావ కొడుకు కాబట్టి నీకు నేను చెప్తున్నాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు త్వరగా వెళ్ళిపో. నీ 100 ఏళ్ల జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు, వృధా చేసుకుంటావు? నీ చింతామణి మర్చిపోయి అర్హులైన వేరొక కన్యను వివాహం చేసుకుని నువ్వు చాలా సంతోషంగా జీవించు అని చెప్తుంది. అది జరగని పని. నీ ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగల ధైర్యం ఉండబట్టే నేను ఇక్కడికి వచ్చాను. అదేదో చెప్పు అంటాడు. నీ ఆలోచన సరియైనది కాదు. ఇప్పటికి 6 మాసాలు దాటినా ఒక్క రాజకుమారుడు కూడా జవాబు చెప్పడానికి రాలేదు. సాహసం చేసి చూస్తూ నిండి ప్రాణాన్ని ఎందుకు బలి ఇవ్వడానికి చేస్తారు? నువ్వే మొట్టమొదట తయారయ్యావు. అందుకు నాకు జాలి కలుగుతోంది. చిన్నటి నుండి మనం మనసులో కలుపుకున్నాము, పెళ్లి చేసుకోవాలనుకున్నాము. నా సొంత మేనమామ కొడుకువి కాబట్టి నేను నీకు అవకాశం ఇస్తున్నాను. ఈ ప్రశ్నలను వెనక ముందే నువ్వు ఇక్కడి నుంచి నీ ప్రాణాన్ని కాపాడుకో. నువ్వు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేవు అని చెప్తుందన్నమాట. అంత అవసరం లేదు. నువ్వు నా విషయంలో ఎటువంటి సానుభూతి, జాలి, దయ ఏమీ నాకు అవసరం లేదు. నీ ప్రశ్నలు ఎంత కఠినమైనా సరే నేను జవాబు చెప్తాను. నువ్వు అవేమిటో కాలయాపన చెయ్యకు. నువ్వు అవి త్వరగా నన్ను అడిగి అంటాడు. ఇంత మూర్ఖంగా తొందర చేస్తున్నాడు చింతామణికి. ఏం చేయాలో సానుభూతి, జాలి, దయ, భయం అన్నీ కలుగుతున్నాయన్నమాట. కానీ ఎంత చెప్పినా ఆనంద్ కుమార్ వినడు. సరే అయితే ఎంత చెప్పినా విను. ఆఖరిసారిగా అయితే ఆనంద్ చెప్తున్నాను, వెళ్ళిపో. ఈ ప్రశ్న చాలా కష్టతరమైనది, నేను చెప్పకూడదు. మరొక రాజకుమారుడు అయితే నేను చెప్పను, నేను బతిమాలుకుంటున్నాను. మన వంశాలకు నువ్వు ఒక్కడివే వారసుడివి అని ఎంత చెప్పినా ఎంత బతిమాలినా ఆనంద్ కుమారు వినడు.
చూడు, అన్నిటికీ నేను సంసిద్ధుడయ్యి నీ ప్రశ్నకు జవాబు చెప్పాలని నేను వచ్చాను. నువ్వు అడగవలసిన ప్రశ్నలు నా మీద ఎటువంటి జాలి చూపించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని చెప్తాడు. అయితే సరే విను అని తను ప్రశ్నల్ని గబగబా అడుగుతుందన్నమాట. మనకి ఇంతకు ముందు చెప్పాను కదా, ఒకటి, ప్రతిజ్ఞ నెరవేరితే కానీ పెళ్లి చేసుకొని భీష్మించుకున్న ఆ రాజకుమారుడెవడు? అతను ఇంకా జీవించి ఉన్నాడా లేక మృతి చెందినాడా? పురుషుడై ఉండి స్త్రీ రూపంలో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతన్ని కొట్టి తరిమివేసిన ఆ యువకుడెవడు? అతను ఇంకా బ్రతికున్నాడా లేక మృతుడైనాడా? 3, తపోధన మహారాజు ద్వితీయ భార్య అయిన రూపసుందరి గతి ఏమైనది? ఆ తపోధన మహారాజు ఇంకా బతికున్నాడా లేదా? 4, ప్రేమించిన వారి యందుండే అనురాగం వల్ల అడవుల్లో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుష వేషం ధరించి మహర్షి చేత కామించబడిన ఆ ఇరువురు కాంతలను అపహరించి మహర్షిని ఖండింపబోడిన ఆ ధీరురాలెవరు? ఆమె ఇంకా జీవించున్నదా లేదా? శ్రీరామ పట్టాభిషేకంన శివతాండం చేసిన భక్తురాలని మహర్షి ప్రేమించిన కారణం వల్ల ఆ ఇరువురు కారాగృహమును బంధించి వ్యభిచారి నిర్మూలనకు పాటుపడే దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికున్నాడా లేదా? ఇవి ఈ 5 ప్రశ్నలు. అంటే మొదటి రాజకుమారుడు కాబట్టి 5 ప్రశ్నలు మీకు మళ్ళీ చెప్పాను. తర్వాత అక్కర్లేదు. అప్పుడు చింతామణి అడుగుతుంది, రాజకుమారా విన్నావు కదా, ఇవే నా ప్రశ్నలు, అందుకు నువ్వు చెప్పగలిగిన సమాధానాలేవి అని అడుగుతుంది. ఇంకా ఆనందకుమారు తెల్లబోయి చూడడమే కానీ అతని నోటి వెంట ఎటువంటి మాట రాలేదు. అప్పుడు మళ్ళీ అడుగుతుంది, ఏం మాట్లాడవేం, జవాబులు చెప్పడం చేత కాలేదా అని చింతామణి తిరిగి హెచ్చరించింది. అయినా అట్నుంచి బదులు రాలేదు. ఇంతలో వెనక తెరలో నుంచి చిరుగంట మోగింది. ఈ తంతుల సహాయంతో అంటే ఆ మధ్యలో ఉన్న తెర 2గా చీలింది, 2 వైపులాను. చింతామణి తక్షణం ఇవతలకు వచ్చి వరలోంచి కత్తిని చూసి ఆనందకుమార్ ముఖం వైపు చూడగానే ఆమె నేత్రాలు కళ్ళ నిండా నీళ్లు కలిపి అలా ఏడుస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆనందకుమార్ని చూడగానే తనకి ఎక్కడ లేని ఆ కన్నీరు అలా తనకు తెలియకుండానే అలా ఏడుస్తూనే ఉంటుంది. ఆ నేత్రాలన్నీ అశ్రుపూరితాలైపోయి తిరిగి మళ్ళీ ఎక్కడ పిరిగిదాని అయిపోతుందేమో అని వెంటనే ఆమె ఒక చేత్తో 2 కళ్ళు ఎడం చేత్తో ఇలా మూసుకుని ఆ కుడి చేత్తో కర్వాలను జడిపించి ఒక్క వేడితో ఆనందకుమార్ శిరస్సును ఖండించేస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి చూసేటప్పటికీ రక్తసిక్తమై ఉన్న తన కత్తి చూసుకుంటుంది. 2గా తెగిపడిపోయి, అంటే మొండెము తల వేరుగా ఉన్న ఆ ఆనందకుమార్ తలకి మొండెము ఆ తల చూసి ఆ శరీరం నుంచి ధారాపాతంగా ప్రవహిస్తున్న రక్తాన్ని చూసి ఒక్కసారి ఆమె కళ్ళు తిరిగిపోయి శరీరం కంపించిపోయింది. భూమి మీద నిలబడలేక మూర్చిపోయింది అన్నమాట. పడిపోయింది, కిందన పడిపోయి. తనకు తెలివి లేదు, ఏం చేస్తున్నదో తెలియలేదు. ఇంతలోనేమో బాలమహర్షి, శోభ మరికొందరు పరిచారకులు వచ్చి ఆమె లోపల తీసుకుపోయి ముఖాన కొంచెం నీళ్లు జల్లి ఆమెకి ఉపచారాలు, అంటే స్పృహలోకి రావడానికి కళ్ళు తుడిచి అందరూ సేవలు చేస్తున్నారన్నమాట. చుట్టూ నిలబడిన ఒకసారి కళ్ళు ఇప్పిందన్నమాట. స్వామి, నా తాలూకా విధిని నేను నెరవేర్చానా అని అడుగుతుంది. అని ఒకసారి బైరాగిని అడుగుతుంది. రాజకుమారి, నీ వ్రత దీక్షకు ఎటువంటి భంగము లేదు. నీ విధిని నువ్వు నిర్వర్తించావు. నువ్వు తప్ప అన్యులెవరూ ఇంతటి సాహసాన్ని చేయలేరు. మొట్టమొదటిసారి కావడం వల్ల కొంచెం తొట్టుబాటు పడుతున్నావు, కానీ ముందు ఇలాంటిది ఏమీ ఉండదులే నీకు అంటూ శోభ వైపు వెళ్ళి, శోభ సేవకులు వచ్చి మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేయించు. ఆ రాజకుమార్ శిరస్సునేమో శాంతిభవన్ ముఖద్వారానికి వెలగట్టించు. మొండోనేమో మన వెనకాతల కోట అవతల కందకం ఉంది కదా, ఆ కందకంలోనేమో పడవేయించు అని చెప్పి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళిపోతాడనమాట. గురువుల ఆజ్ఞ జరిపించిన శోభ బయలుదేరింది. తన విధిని తాను నిర్వర్తించగానే చింతామణి హృదయం 1000 రంపాలతో ఎలాగ కోస్తుందో అంత బాధను అనుభవిస్తోందన్నమాట. పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ మోకాళ్ళ మీద మోకరించి మనశ్శాంతికి దేవిని ప్రార్థించి ఎలా కన్నీటి జలపాతాలా అలా కారుతూ ఉంటుండగా ఆ భీకరమైన రాజరాజేశ్వరి దేవి విగ్రహం ముందు మోకరిల్లి, దేవి, గురువాజ్ఞను పాటించడమే నా దక్షిణ కర్తవ్యంగా పెట్టుకున్నాను, అంతకు మించి నాకేమీ లేదు.
నేను ఆదరించే కార్యక్రమాలను అన్నీ నా గురువుగారుదే కానీ నాకు ఎంత మాత్రమూ లేదు. నేనేంటంటే ఆయనకి మాట ఇచ్చాను, ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నా కానీ ఇందులో నా సొంతంగా చేసేది నేనేమీ లేదు. నాకు ఈ దీక్ష నా నుంచి వేరు కాకుండా ఈ దీక్ష పట్టుదల నాకు ఉండేటట్టు నాకు అనుగ్రహించు తల్లి అని అక్కడ పాపం అలా ఏడుస్తూ మోకరిల్లి చింతామణి బాధపడుతూ ఉంటుంది. ఈ శోభ ఈ లోపల తన చెలికత్తె కాబట్టి ఆ బాలమహర్షి ఎలా చెప్తే అలాగా ఈ కందకంలోనేమో ఇది పడిపించేస్తారు. ఈ ద్వారానికి సింహద్వారానికి ఈ ముఖాన్ని తలనేమో తీసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఉండగానే పాపం అక్కడ ఆనందకుమార్ తలక గుర్రము, మరో గుర్రం మీద సేనాని ఉన్నాడు కదా. ఆనందకుమార్ సేన ఈ తల వస్తుంటుండగానే ఈ ఆనందకుమార్ వచ్చిన గుర్రం ఒక్కసారి సెకిలిస్తుందన్నమాట. చూడండి, మనుషుల కన్నా జంతువులకి ఎంత ప్రేమో అభిమానమో. అంటే తను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి తను వచ్చిన గుర్రము పెంచిన గుర్రము కదా. ఒక్కసారి తిరిగి భయంకరంగా సెకిలించిండంట, గెంతిసి సెకిలిస్తుందంట. ఏంటవ్వా అని సైనికుడు చూడగానే రక్తధారతో వస్తున్న ఆ ఆనందకుమార్ తాలక తల తీసుకొస్తున్నారట. తీసుకొచ్చి రాజుకు ఈ చూశాడన్నమాట. ఎవరు? ఆనందకుమార్తో వచ్చిన సేనాని. ఏంటా అని చూసుగానే ఒక్కసారి తను కూడా విభ్రాంతి అయిపోయాడు. ఏంటి, చింతామణి ఆ ఆనందకుమారుని ఖండించిందా, శిరస్సు ఖండించిందా అని ఇంకా ఒకసారి చూడలేక ఘోరం. అప్పుడంటే ఇదేంట్రా, ఇంత ఘోరమా, ఇంత రాక్షసత్వమా, ఇది మానవులు చేసే పనేనా, ఇది క్రూరత్వం రాక్షసత్వం అని ఎంతలాగా ఆ సేనాని అరుస్తుంటే అక్కడ మిగతా భటులు వాళ్ళందరూ ఉన్నారు కదా. ఎందుకయ్యా అనవసరమైన ప్రేలాపన చేస్తావు, కావాలని మృత్యువుని కోరు తెచ్చుకున్నాడు, ఎవరేం చేస్తాము, మా రాజకుమారి చిలక్క బోధించినట్లు బోధించింది, వినాలి కదా. అక్కడికి వెళ్ళే ముందు ప్రశ్నలు అడిగే ముందు కూడా అన్నీ కూడా చెప్పింది, వద్దు కష్టతరమైనవి, వెళ్ళిపో ఆనందు, నువ్వేమో నా ప్రశ్నలకు జవాబు చెప్పలేవు, నువ్వు ఇరు వంశాలకి ఒక్కడే అని ఎంతలాగా బోధించిందో అయినా వినలేదు. అందువల్ల ఎవరిది తప్పు, అందుకే చాలే వెళ్ళి ఇంకా వచ్చావులే అని అక్కడ ఆ మిగతా ఆ భటులందరూ చెప్పడంతో అక్కడి నుంచి ఇంక సేనాని ఏమీ చేసేది లేక 2 గుర్రాలను నడిపించుకుని తిరుగుముఖం పట్టిసాడు, వెనక్కి వచ్చేసామాట. తను అనుకుంటున్నాడన్నమాట, శ్రీహరి ఏమిటి ఈ కబుర్ను మోసుకుని నేను ఇంత దూరం అందుకేనా వచ్చాను, ఆ రాజదంపతులకి ఏ ముఖం పెట్టుకుని ఈ వార్త చెప్పుకుంటాను, ఏకపుత్రుడు అకాల ముచ్చు వ్రాతపడ్డాడు, ఆ తల్లిదండ్రులకు ఎంత తలడిల్లిపోతారో, మా పెళ్లి పేరుతో రాజకుమారుడు ఈ విధంగా ఇంకా ఎందరు రాజకుమారుల్ని మింగుతోందో కదా అని తను అలా అనుకుంటూ ఉంటే ఇంత నిర్దాక్షిణ్యంగా ఖండించేసింది. రాజాజ్ఞ ఉంటే కానీ ఇలాంటివి చెయ్యరు కదా, ఇందులో ఆయన తాలూకా ప్రోద్బలం కూడా ఉంటుంది. ఖండాలుగా కసి తీర్చుకోవాల్సిన అంటే ఈ సేనాని తన చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ ఒకే రాజ్యం నుంచి వచ్చినవాడు కదా, తన నమ్మకమైనవి అభిమానమైన అలాంటి వాళ్ళని పంపిస్తారు కదా. అలా చేస్తే వెంటనే తను 2 గుర్రాలతోనే ఒకసారి కీర్తికాముడి దగ్గరికి వెళ్ళి, ప్రభు మేము వచ్చిన పని అయిపోయింది, నేను ఇంక బయలుదేరి వెళ్తాను అని చెప్తాడు. దుఃఖపడుతూ మా నిండు సభలోకి వెళ్ళి కీర్తికాముని ఉద్దేశించి అంటాడట, ప్రభు మా రాజకుమారుడు చింతామణి యాగపీఠానికి బలి అయిపోయినాడు, అతని శిరస్సు శాంతి భవన ముఖద్వారానికి వేలగట్టబడిపోయింది అని కన్నీరు కారుస్తూ చెప్పేటంటే మాటలు రాక శ్రీహరి అని కీర్తికాముడు ఒక్కసారి 2 చెవులు కూడా మూసుకున్నాడు. ఇంత జరుగుతుందని మాకు ముందర తెలియకపోలేదు, మేము ఎన్ని విధాలుగా చెప్పామో అంతేంలే, వాడి రాత అలా ఉంది, మా రాత ఇలా ఉంది, ఎవరు ఏం చేస్తాం, ఒక పక్క మాటలు తింటున్నాం, ఒక పక్క పెళ్లి కాలేదు, ఒక పక్క ఎన్ని రాజులు ఈ వీళ్ళ తాళచది ఇంకా ఎన్ని మాటలు పడాలో, ఎంత ఇది శోకాన్ని అనుభవించాలో అని ఒక్కసారి కీర్తికాముడు చాలా బాధగా, కాదు మీరే కాదు ప్రభు, రాజకుమారి కూడా చింతామణి కూడా ఆఖరి నిమిషంలో కూడా ఎన్నో విధాలు నచ్చచెప్పి బతిబాలిందట, అయినా సరే వినలేదు అని చెప్తాడన్నమాట. చూద్దాం ఇది వెళ్ళిపోయాక ఇంకా రాజకుమారులను సంహరిస్తుందా, లేకపోతే ఇక్కడితో ఆపుతుందా, తను వెళ్ళి రాజదంపతులకు వెళ్ళి చెప్తే వాళ్ళ తాలూకా స్పందన ఎలా ఉంటుంది అనేది మనము తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. నిజమైన అసలు నాయకుడు వచ్చినప్పుడు మనకి ఇంకా చాలా